క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి నేను ఇలాగా వాక్య పరిచర్య చేసుకునే అవకాశము దేవుడు కలిగజేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్య పరిచర్యలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మేము ఇలా కూడుకుని ఈ వాక్యం ధ్యానించే అవకాశం కలిగజేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రము తండ్రి. నేను ఇవాళ మాట్లాడబడిపోయే అంశము మీకు అంగీకారంగా ఉన్న ఎడల నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దాన్ని అర్థం చేసుకునేటట్టు చేయండి తండ్రి. ఈ వాక్యము మీకు అంగీకారంగా లేకపోతే కనుక ఎంతవరకు దీన్ని స్వీకరించాలో, ఎంతవరకు స్వీకరించకూడదో నా సహోదరి సహోదరులకు కావలసిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు మీకు అంగీకారములుగా ఉండేటట్టు చేయండి తండ్రి. యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈలాగూ మరొకసారి వాక్య పరిచర్యలో కలుసుకుని ధ్యానం చేసే అవకాశం కలుగజేసినందుకు దేవునికి నిజముగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు నేను ఎంచుకున్న అంశము ఇంగ్లీష్లో పిచ్ టు ప్రామినెన్స్, అంటే తెలుగులోకి వచ్చేటప్పటికి గుంతలో నుండి ప్రాముఖ్యతలోనికి. పాపంలో ఉన్న గుంతలో నుంచి మనము ప్రాముఖ్యతలోనికి వెళ్ళడం గురించి మనము చూద్దాం, నేర్చుకుందాం. దీనికి సంబంధించి నేను ఇద్దరు వ్యక్తుల్ని బైబిల్లోంచి తీసుకున్నాను. క్రొత్త నిబంధన నుండి సమరయ స్త్రీ, పాత నిబంధన నుండి బత్షెబ. వీరి యొక్క జీవితాల ద్వారా మనము ఏ విధముగా ఏ విషయాలు నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సమరయకు వెళ్ళడము గమనిస్తున్నాం. యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళే సమయానికి మధ్యాహ్నం అయింది. ఆ మధ్యాహ్నం వేళ శిష్యులు మరి వేరే చోటికి వెళ్ళడం మనం గమనిస్తున్నాము. ఏదో వస్తువులు కొనుక్కు రావడానికి శిష్యులు వెళ్ళడం గమనిస్తున్నాము. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ సమరయ పట్టణంలో ఉన్న యాకోబు బావి దగ్గర కూర్చుండి ఉండటము మనము గమనిస్తున్నాము. యేసుక్రీస్తు వారు ఆ యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ ఆ మధ్యాహ్నం వేళ ఆ యాకోబు బావి దగ్గరికి నీరు కోసము వస్తుంది. ఆవిడ ఆ మధ్యాహ్నం వేళ నీరు కోసం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడని ఆయన కూడా నీరు ఇమ్మని అడిగారు. అడిగినప్పుడు మనకు ఆ సంభాషణ అంతా కూడా తెలుసు. ఆవిడ వెంటనే, ఆ స్త్రీ, సమరయ స్త్రీ వెంటనే యేసుక్రీస్తు వారిని, మీరు యూదులై ఉండి ఒక సమరయని ఎలాగ నీళ్ళు అడుగుతున్నారు అని ప్రశ్నించడం మనము చదువుతాం. ఆ ప్రశ్నకి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాల్లో ఏమి జవాబు ఇచ్చారో చూద్దాము. ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినప్పుడు, ఒక యూదుడై ఉండి మీరు ఒక సమరయ స్త్రీని మీరు ఎలా అడుగుతున్నారు అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం మనము ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై
వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ఆయన సమరయ స్త్రీకి ఏం చెప్తున్నారంటే, ఈ యాకోబు బావిలోంచి ఎవరైనా నీరు తీసుకుని త్రాగితే వారికి మళ్ళీ దప్పిగా కలుగుతుంది. అదే కనుక నేను ఇచ్చే నీరుని తీసుకుంటే మీకు నిత్య జీవం వస్తుంది, మీరు ఎప్పటికీ కూడా దప్పికొండరు అని చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ స్త్రీ విషయము అర్థం చేసుకోలేదు. ఆ నిత్య జీవం గురించి అప్పటికి ఆ స్త్రీకి అర్థం కాలేదు. ఆవిడ అన్న మాట ఏంటంటే, మనము 15వ వచనం చదివినట్లయితే, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదు కొనుటకు ఎంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. సో ఆవిడేమని అడుగుతున్నారు అక్కడ, నాకు మళ్ళీ దప్పిగా కలుగకుండా ఇంత దూరం నేను ప్రతిరోజు మధ్యాహ్నం వేళ వచ్చి నీరు తీసుకోవాల్సిన పని లేకుండా నాకు ఆ నీరు ఇవ్వండి అని అడుగుతాను. అప్పుడు ఈ సంభాషణ సమయంలోనే యేసుక్రీస్తు వారు ఏమని అడిగారు ఆ స్త్రీని? 17-18 వచనాలు మనం చదివినట్లయితే, 17-18 వచనాలు యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆ స్త్రీని తన పెనిమిటిని తీసుకురమ్మని అడగటం మనము గమనిస్తున్నాం. నువ్వు గనక వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొస్తే నీకు ఈ నిత్య జీవం కల ఈ నీటి బొగ్గను నీకు ఇస్తాను, నీకు ఇంకా దప్పిక ఉండదు అని చెప్పడం అన్నమాట. అప్పుడు అంటే ఆ స్త్రీ యొక్క మనసు, ఆ స్త్రీ యొక్క పరిస్థితి యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక ఆ స్త్రీ ద్వారానే అది చెప్పించడానికి ఆ ప్రశ్న వేయడం మనం గమనిస్తున్నాం. అప్పుడు ఆ స్త్రీ చెప్పిన మాట చూద్దాం. 17-18 వచనం. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివని. అంతకుముందు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు? 5. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనిద్దాం. నాకు తెలిసినంత వరకు ఏ స్త్రీ కూడా కావాలని అలాంటి జీవితం జీవించదు. ఈ 5 పెనిమిట్లు ఉన్నారంటే ఏంటి? 5 సార్లు పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిందండి అమ్మ. ఏ స్త్రీ కూడా అన్ని సార్లు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వటము కావాలని అయితే చేయదు. బహుశా ప్రతిసారి పెళ్లి చేసుకున్నప్పుడు నిజమైన ప్రేమ కోసం ఆ భర్తలో వెతుకుంటుంది. ఆ పెళ్లి చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈవిడ్ని వాడుకుని వదిలేసి ఉంటాడు, ఈవిడ్ని చాలా హింస పెట్టుంటాడు, చాలా బాధ పెట్టుంటాడు. ఆవిడ హృదయంలో ఎంత బాధపడుతుందో మనకు తెలియదు. బహుశా 5 సార్లు దెబ్బతిన్న తర్వాత ఈ 6వసారి, ఈ మధ్య కాలంలో స్టైల్ గా చెప్తున్నారు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్, సహజీవనం. బహుశా ఆవిడ ఈ 6వసారి సహజీవనం చేసి చూద్దాము, ఈ వ్యక్తి గనక నన్ను జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుని ఉండొచ్చు. ఇవన్నీ రకరకాల ఊహలు లేకపోతే ఎక్స్క్యూజెస్ అని చెప్పొచ్చు. ఆవిడ తప్పించుకుంటానికి పలికే మాటలు అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈవిడ మధ్యాహ్నం వేళ ఎందుకు వస్తుంది? మిగతా సమయాల్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆవిడని చూసి ఆవిడ ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు రకరకాల మాటలు మాట్లాడే అవకాశం ఉంది. ఆవిడని ఇంకా బాధ కలిగించే మాటలు మాట్లాడే అవకాశం ఉంది. బహుశా ఆ పరిస్థితులను తప్పించుకోవడానికి మధ్యాహ్నం వేళ ఎవరు లేని సమయంలో ఆవిడ రావడం గమనిస్తున్నాం. ఏది ఏమైనా ఆవిడ జీవితం మాత్రము సరిగా ఉండలేదు, జాగ్రత్తలోనే ఉండింది. ఆ విషయము యేసుక్రీస్తు వారు ఆవిడికి చెప్పడం మనం గమనిస్తున్నాం. ఆవిడ చెప్పింది ఒకటే, నాకు పెనిమిటి లేడు అని. కానీ ఆవిడ హిస్టరీ అంతా యేసుక్రీస్తు వారు చెప్పడం మనం గమనిస్తున్నాం. వెంటనే ఆవిడకి అర్థమైంది ఆవిడలో ఉన్న తప్పు ఏంటో, ఆ
పాపం ఏమిటో ఆవిడ వెంటనే అర్థమయ్యి ఆవిడ ఏం చేసిందో మనం గమనిద్దాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఊరిలోకి వెళ్ళిన వెంటనే ఆవిడ కొండ అక్కడ వదిలిపెట్టి వెళ్ళి యేసుక్రీస్తు వారు వచ్చారు అన్న విషయం చెప్తున్నారు. సువార్తను ఆవిడ ప్రకటించడం మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ ఆ ఊరికి మొదటి సేవకురాలైనట్టుగా మనం చెప్పవచ్చు. ఈ సమరయ స్త్రీకి పేరు లేదు బైబిల్లో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక సమరయ స్త్రీ అని మాత్రమే రాస్తుంది. పేరు లేని ఒక సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో పరిచయం లేకపోతే యేసుక్రీస్తు వారితో మాట్లాడక ముందు ఆవిడ జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తు వారితో సంభాషణ జరిగిన తర్వాత ఆవిడ జీవితంలో ఎలాంటి పరిణామం వచ్చింది మనం గమనించవచ్చు. జారత్వం అనే గుంతలో నుండి యేసుక్రీస్తు వారు ఈ స్త్రీని వాక్య పరిచర్య చేసే ఒక సేవకురాలుగా ఇక్కడ మార్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అంత భయంకరమైన పాపపు గొంతులో నుంచి ఆవిడని తీసుకొచ్చి ఒక ప్రాముఖ్యమైన ప్రదేశంలో పెట్టారు ఆయన. ఈరోజు దాదాపుగా 50% ప్రసంగాల్లో ఈవిడ గురించి మనం ఏదో ఒక సందర్భంలో చెప్తూ ఉంటాం. అంత ప్రాముఖ్యమైన ఉదాహరణగా ఆవిడ నిలిచింది. రెండో వ్యక్తి ఎవరంటే, నేను పాత నిబంధన నుంచి బత్షెబాని తీసుకున్నాను ఉదాహరణగా. మనకి సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో జరిగిన సంఘటనలన్నీ తెలుసు. దావీదు యుద్ధానికి వెళ్లకుండా అక్కడ ప్యాలెస్ లో ఉండటము, ఉన్నప్పుడు బత్షెబాని చూడటము, ఆవిడ చాలా సౌందర్యవంతులు అవడం వల్ల ఎవరు అని కనుక్కోవటము. ఒకసారి మనము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై యొక్క దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయినది బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరల వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు దూతను పంపించడము, ఆవిడ రావటము, సంఘటనలన్నీ మనం గమనిస్తున్నాం. దావీదు దేవుని చే ఎంచుకోబడిన రాజు, అదే విధంగా దేవుని హృదయానుసారంగా జీవించే వ్యక్తి. ఇవన్నీ మనము చదువుతూ ఉంటాము, తెలుసు. కానీ దావీదులో కూడా కొన్ని లోపాలుండి మనము దావీదు యొక్క మంచి విషయాలన్నీ గమనిస్తూ ఈ లోపాలను మర్చిపోతూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనం ఒకసారి బత్షెబా వైపు నుండి ఆలోచిస్తే ఇక్కడ ఒక చాలా పెద్ద రాజు ఉండటం గమనిస్తున్నాం. ఎలాంటి రాజు ఇతను? దావీదు ఎలాంటి వ్యక్తి? మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో సౌలు తన కుమార్తె మికాలును దావీదుకి ఇచ్చి వివాహం చేయడానికి ఫిలిస్తీయుల యొక్క 100 ముందోళ్ళని అడిగినప్పుడు ఈ దావీదు ఏం చేశాడు? 100 మంది ఫిలిస్తీయులను చంపాడా? 200 మందిని చంపి 100 అడిగితే 200 మందిని చంపి 200 ముందోళ్ళని తీసుకొచ్చాడు. అంత భయంకరమైన వ్యక్తి అని కూడా చెప్పచ్చు, ఒక విధంగా అంత క్రూరుడని కూడా చెప్పచ్చు.
వెనక ముందు ఆలోచించకుండా కూడా మనుషుని చంపేయగలడు. మనకు తెలుసు దావీదు బాలుడిగా ఉన్నప్పుడు గొర్రెల్ని కాచుకుంటున్నప్పుడు ఆ గొర్రెల్ని మృగాల నుండి ఎలా తన రక్షించుకున్నాడో మనకు బాగా తెలుసు. గొలియాతుని చంపడం మనకు తెలుసు. ఇక్కడ కూడా 100 మంది బదులు 200 మందిని చంపి 200 ముందోడు తీసుకురావడం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి ఎదురకుండా ఈ బత్షెబా వచ్చినప్పుడు ఒక స్త్రీ అయితే దావీదు మహారాజు పిలిచాడు, ఆ దీంట్లో పడిపోయి ఆవిడ కూడా లొంగిపోయి ఉండొచ్చు, లేకపోతే భయము కొద్దన్నా సరే లొంగిపోయి ఉండొచ్చు. మనకి కారణాలు తెలియదు. కానీ జరగకూడదు జరిగిపోయింది. ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరు పేర్లు కూడా ఈ బ్లాక్ మార్క్ లాగా అయిపోయింది అన్నమాట. జీవితాంతము అన్ని జనరేషన్స్ కి అన్ని తరతరాలకి అదో మచ్చలాగా ఉండిపోయింది. మనము 2 సమూయేలు 12వ అధ్యాయం 15 నుండి 23 వచనాలు చూసినట్లయితే 2 సమూయేలు 12వ అధ్యాయం 15 నుండి 23 వచనాల్లో దావీదు కీను ఈ బత్షెబాకి కలిగిన బిడ్డ అస్వస్థతకు గురవటము, తర్వాత చనిపోవటం గమనిస్తున్నాం. ఆ సమయంలో దావీదు ఉపవాసం ఉండి బాధపడుతూ ప్రార్థన చేస్తుంది గమనిస్తున్నాం. కానీ ఆ బిడ్డ చనిపోయిన వెంటనే దావీదు లేచి మరి స్నానం అది చేసుకుని భోజనం చేయడం కూడా గమనిస్తున్నాం. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 24వ వచనం చదివినట్లయితే 2 సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనంలో, తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. ఇక్కడ ఒక పదము ఈ వచనంలో ఓదార్చి అని ఉంది. బత్షెబను ఓదార్చి అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఒక తండ్రి ఆ బిడ్డ కోసం బాధపడినప్పుడు తల్లి బాధపడదా? తల్లి కూడా ఆ బిడ్డ కోసం బాధపడి ఉంటుంది. తల్లి కూడా ఉపవాసం చేసి ఉంటుంది. తల్లి కూడా ప్రార్థన చేసి ఉంటుంది. తల్లి కూడా ప్రాయశ్చిత్తం చెంది ఉంటుంది. కానీ మనకి అది చెప్పబడలేదు, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 24వ వచనంలో దావీదు తన భార్య అయిన బత్షెబను అని ఉంది. అంతకుముందు వచనాల్లో ప్రతిసారి కూడా ఊరియా భార్య అని చూస్తున్నాం. అంటే అక్కడి వరకు వివాహేతర సంబంధం ఉంది. కానీ ఇక్కడ వివాహం ఆడి భార్యని ఓదార్చి తర్వాత వారిద్దరికి కలిగిన సంతానం ఎవరు? సొలొమోను అని పేరు పెట్టారు. ఈ సొలొమోను ఎవరు మనకు బాగా తెలుసు. దేవుడు ఈ సొలొమోను రాజుని ఎంత ప్రేమించాడో, ఎంత హెచ్చించాడో కూడా మనకు తెలుసు. మనము ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్దాం, ఫాస్ట్ ఫార్వర్డ్ అవుదాం. 1 రాజులు 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 1 రాజులు 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివినట్లయితే, బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూడండి, వివాహేతర సంబంధంలో ఉన్న ఆ గొంతులో నుంచి దేవుడు తీసుకొచ్చి బత్షెబను ఎక్కడ పెట్టాడు? ఒక ప్రాముఖ్యమైన రాజు యొక్క తల్లిగా ఆ రాజు యొక్క కుడి పార్శ్వమున కూర్చోబెట్టాడు. మనం గమనించాల్సింది దావీదు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చెందాడో, బహుశా ఆవిడ కూడా ప్రాయశ్చిత్తం చెంది ఉంటుంది. దేవుడు ఆమె కూడా కాపాడాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్. అంటే ప్రతి సాధువుకు కూడా ఒక గతం ఉంటుంది. ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది.
యేసుక్రీస్తు వారిని తెలుసుకోక ముందు ఎలా ఉంటారు, తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటారు, ఆ వ్యత్యాసం మనకి చాలా ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూసి ఒక నిర్ణయానికి రాకూడదు. మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడును. మన పాపములు ఎంత భయంకరమైనైనా సరే ఆయనని మనం తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి, తుడిచేస్తారు. ఎర్రవిగా ఉన్నా సరే అవన్నీ కూడా తెల్లగా మార్చబడతాయి, మొత్తం తుడిచివేయబడతాయి. మనము ఎవరైతే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నామో, మనము ఈ లోకంలోనికి వెళ్ళి ఇలా పాపపు గుంతలో ఉన్న వారికి పరిచర్య చేసి సువార్తను ప్రకటించి వారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావాలి. మనము ఎన్నో ఆత్మల్ని యేసుక్రీస్తు వారి కోసం జయించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా జడ్జిమెంటల్గా ఉండకూడదు. మనం ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఒక వ్యక్తిని చూసి, ప్రతి వ్యక్తికి గతం ఉంటుంది, ప్రతి వ్యక్తికి భవిష్యత్తు ఉంటుంది. ఆ విషయం మనం గమనించుకోవాలి. ఇక్కడ ఎలాగైతే ఒక సమరయ స్త్రీని జారత్వం అనే గుంతల నుంచి తీసుకుని దేవుడు పరిచర్య చేసే వ్యక్తిగా ప్రాముఖ్యమైన ప్రదేశంలో పెట్టాడు, ఎలాగైతే వివాహేతర సంబంధంలో ఉన్న బత్షెబని ఒక ప్రాముఖ్యమైన రాజు యొక్క తల్లిగా చేశాడు దేవుడు, ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన కాపాడి రక్షించి ఆయన ఉన్నత పరిస్థితిలో పెడతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.